సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అశోక్ దేవనంపల్లి గారు నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. Thank you. సో అశోక్ దేవనంపల్లి గారు, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు, వీడియో స్టార్ట్ అవ్వడానికి ముందు మీరు ఒక కేస్ స్టడీ గురించి చెప్పారు. ఒక అతను ట్రేడింగ్ చేసే అతను సమ్ కోటక్ బ్యాంక్ నుంచి ఏదో ఒక 40 crores రూపీస్ మార్జిన్ వచ్చిందని, తర్వాత ఆ అమౌంట్ని ఏదో కోటక్ వాళ్ళు రిటర్న్ చేయమన్నారని, తర్వాత తనే ఏదో కోర్టులో ఫైట్ చేసి మొత్తానికి ఏదో అమౌంట్ ఏదో జరిగిందని చెప్పారు కదా. సో ఎవరు ఆ ట్రేడరు, ఎందుకు అతనికి కోటక్ బ్యాంక్ నుంచి 40 కోట్ల రూపాయల మార్జిన్ వచ్చింది, ఎస్ వచ్చిన ఆ డబ్బుల్ని తను అసలు ఏం చేశాడు? ఇది ఒక 2018లో జరిగిన స్టోరీ ఇది. అతను మహారాష్ట్ర వాడు అనుకుంటా. అతని పేరు రాజ్గురు అని. నార్మల్ రీటైల్ ట్రేడర్. ప్రతిరోజు లాగిన్ అయ్యి ట్రేడ్ చేసే రీటైల్ ట్రేడరు. ఒకరోజు మార్నింగ్ లాగిన్ అయినాడు. కోటక్ సెక్యూరిటీస్ వాడి బ్రోకర్. సో కోటక్ సెక్యూరిటీస్ టెర్మినల్లో ఒకరోజు మార్నింగ్ లాగిన్ అయినాడు. వాడు ఎంతో డబ్బులు పెట్టుకొని ఉంటాడు, 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు పెట్టుకొని ఉంటాడు. కానీ ఆ రోజు వాడికి 40 కోట్లు మార్జిన్ కనిపించింది అకౌంట్లో. వాడు షాక్ అయిపోయాడు. అదెలా, అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదో మిస్టేక్ జరిగింది. ఏది కోటక్ వైపు నుంచి. అప్పట్లో డిస్క్రిషనరీ లివరేజ్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది. ఇనిషియల్ మార్జిన్ అండ్ పీక్ మార్జిన్ అలొకేషన్, ఈ 2 కాన్సెప్ట్స్ ఉండలేదు అప్పుడు. అవన్నీ రెగ్యులేషన్ మళ్ళీ వచ్చాయి, అప్పట్లో ఉండలేదు. వాళ్ళు ఏదో కాన్ఫిగరేషన్ మిస్ మ్యాచ్ అయిపోయి వీడికి 40 కోట్లు ఫ్రీ మార్జిన్ వచ్చేసింది అకౌంట్ లోపలికి, వీడు డిపాజిట్ ఇవ్వకుండా. ఆడేం చేశాడు, టెస్ట్ చేద్దామని ఒక పెద్ద లాట్ సైజు ఆర్డర్ పెట్టినాడు. పెడితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో సిన్స్ ఈజ్ ఎ రీటైల్ ట్రేడర్, వాడు సెల్లింగ్ చేయడు, బయింగే చేస్తాడు, ఆప్షన్ బయింగ్. ఏదో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ పెట్టాడు, టక్కని ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది ఒక పెద్ద మొత్తాన. మళ్ళీ కొంచెం పైన చూస్తాడు, 50 లక్షలు లాస్. కట్ చేసేసాడు పొజిషన్. అరే డబ్బు ఎలా వచ్చింది, 40 కోట్లు మార్జిన్. ఓకే, దాని తర్వాత ఇంకో పెద్ద ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెడితే మళ్ళీ ఇంకో పెద్ద మొత్తాన బిగ్గర్ లాట్ సైజ్, బికాజ్ 40 కోట్ల మార్జిన్ కనిపిస్తూ ఉంది కదా. సో ఆర్డర్ పెట్టాడు. అప్పుడు 2.25 crores ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. 2.25 crores ప్రాఫిట్, 50 lakhs లాస్ కలిపి ఆ 2 ట్రేడ్లలో 1.75 crores మార్జిన్ వచ్చింది. మళ్ళీ వాడు ఇంకా హ్యాంగ్ ఓవర్లో ఉన్నాడు. ఇది ఏంది, ఇది ఈ డబ్బు ఎలా వచ్చింది అని హ్యాంగ్ ఓవర్. అంతలో వాళ్ళకి అక్కడ తెలిసిపోయింది సిస్టమ్స్లో, కోటక్ కూడా తెలిసిపోయింది. ఆ మార్జిన్ బ్లాక్ చేసేసారు. మార్నింగ్ 9 కాలకి వీడికి టక్కని మార్జిన్, ఇవన్నీ ఒక 20 నిమిషాలు జరుగుంటాయి మాక్సిమం. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ 40 crore మార్జిన్ వాడికి కనిపించింది. 40 crore మార్జిన్ వాళ్ళు బ్లాక్ చేసేసారు. ఓకే, కానీ ఈ మధ్యలో 2 ఆర్డర్స్ పెట్టాడు. దాదాపు 1.75 crores ప్రాఫిట్ వచ్చింది. వాడు వండుకొని ఈ ప్రాఫిట్ 1.75 crore వచ్చింది కదా, నాకు పేఅవుట్ ఇవ్వండి అని అడిగాడు. కోటక్ వాళ్ళు మేము ఇచ్చేలేదు, ఎందుకంటే ఆ మార్జిన్ డబ్బు మాది. అంతే కదా, ఆబ్వియస్లీ వాళ్ళదే కదా. ఓకే, ఆ మార్జిన్ డబ్బు నీది కాదు, నువ్వు మాకి డిపాజిట్ ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ అండ్ దట్ ఆపర్చునిటీ కేమ్ బికాస్ ఆఫ్ అస్. అందువల్ల వీ విల్ నాట్ గివ్ యూ మనీ, సారీ అని చెప్పి రిజెక్ట్ చేసేసారు. వాడు వండుకొని డబ్బు మీరు ఇచ్చింది వాస్తవమే, కానీ నేను అడగలేదు. నేను వచ్చి మిమ్మల్ని అడిగానా? అడగలేదు. నా టాలెంట్ పెట్టి నేను ట్రేడ్ చేసుకున్నా, ఆబ్వియస్లీ. సో ప్రాఫిట్ వచ్చింది, అందువల్ల నాకు డబ్బు కావాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సపోజ్ నువ్వు లాస్ చేస్తుంటే, సపోజ్ నువ్వు లాస్ 1.75 crores ప్రాఫిట్ బదులుగా 1.7 లాస్ మేమేం చేసేది? అప్పుడు ఆ లాస్ మేము తీసుకుంటాం. నువ్వేమైనా కట్టగలవా? నువ్వు కట్టగలవా? అది హైపోథెటికల్ సిచ్యువేషన్, అది జరగలేదు కదా. అలాంటి సిచ్యువేషన్ మీరు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు జరిగిన కథ మాట్లాడండి. నేను ప్రాఫిట్ చేశాను, ఇక్కడ జరిగింది మంచి జరిగింది, ప్రాఫిట్ వచ్చింది, నాకు డబ్బు ఇవ్వండి అని. వాళ్ళు సే దే రిజెక్టెడ్, అవుట్ రైట్లీ రిజెక్టెడ్. తను కోర్టుకు పోయినాడు, నాకు కోటక్ వాళ్ళు మోసం చేస్తున్నా, నాకు డబ్బులు ఇస్తలేదు.
కోటక్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అదొక టెక్నికల్ గ్లిచ్ వల్ల వాడికి అలొకేషన్ ఇచ్చినాము, అందువల్ల అది మా డబ్బు, సో మా డబ్బులో ప్రాఫిట్ చేశాడు కాబట్టి ఆ డబ్బు మాకే చెందాలి, మేము వాడికి ఇచ్చలేదు. ఆ అది డిఫెన్స్ కౌన్సిల్ చెప్పింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా ఆర్గ్యూ చేశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మిమ్మల్ని డబ్బు అడగలేదు, వాడు మీ ప్లాట్ఫామ్ లో లాగిన్ చేసి హ్యాక్ చేసి మోసం చేసి ఇంకేదో చేసి ఆ ఒక మార్జిన్ పెరుక్కోలేదు, లీగల్ గా తను కరెక్ట్ ఉన్నాడు, వాడి అకౌంట్ నుంచి చేసుకున్నాడు, వాడి అకౌంట్ లో మార్జిన్ వచ్చింది, వాడి అదృష్టం. ట్రేడింగ్ అకౌంట్ లో చేసుకున్నాడు, వాడి ట్రేడింగ్ అకౌంట్ లో వాడు ట్రేడ్ చేసుకున్నాడు, కానీ వాడి ట్రేడింగ్ లో డబ్బేసింది మీరు మీ నిర్లక్ష్యం, మీ అశ్రద్ధ, అది మీ తప్పు. ఓకే, ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి, మా డబ్బులతో ట్రేడింగ్ చేసుకున్నాడని, దాని మీద లాభాలు వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేదే కష్టం, మీ డబ్బులతోనే ట్రేడింగ్ చేసి ఉండొచ్చు, కానీ ప్రాఫిట్ చేసింది వాడి టాలెంట్ తోనే. ప్రాఫిట్ చేయడం కష్టం కదా. 99% ట్రేడర్స్ లూజ్ మనీ అని మీరే బ్రోకర్స్ అంటారు. ఇక్కడ ఒక 1% ట్రేడర్ డబ్బులు చేసుకున్నాడు కదా, అక్కడ గెలిచాడు. సో మీరు చెప్పేది మీ డబ్బు, నంబర్ 1 వాడు ఫ్రాడ్ చేయలే, వాడు అడిగలే, అందువలన మీరు డబ్బులు ఇవ్వాల్సిందే అని ఆర్గ్యుమెంట్ చేశారు. లాస్ట్ కి బాంబే హైకోర్టు డిక్లరేషన్ ఇచ్చింది. బాంబే హైకోర్ట్ ఆర్డర్డ్ కోటక్ బ్యాంక్ టు రిలీజ్ 1.75 crores టు హిమ్ బికాస్ హీ ఈజ్ నాట్ రాంగ్. ఎందుకంటే తను ఏ తప్పు చేయలే, తన అకౌంట్ డబ్బు వచ్చి ట్రేడ్ పెట్టాడు, ప్రాఫిట్ చేస్తాడు. మీకు నష్టం లేదు, మీ మార్జిన్ పెట్టారు, మీరు తెలుసుకున్నారు, మీరు ఈడ్చుకున్నారు, మీకేం నష్టం, ఇది ఈగోగా తీసుకుంటున్నారు మీరు. ఒక రీటైల్ ట్రేడర్ గా వాడు అది ఒక అచీవ్మెంట్ లెక్కన మా ప్రకారం మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. అక్కడ క్యాపిటల్ అమౌంట్ కూడా ఏం లాస్ కాలేదు, వాళ్ళకేం ₹1 లాస్ కాలేదు, వాళ్ళకేం లాస్ లేదు, అంతే, వాళ్ళకి బ్రోకరేజ్ వస్తుంది అంతే అంతే. ఓకే, సో లాస్ట్ కి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోటక్ వాళ్ళు వాడికి 1.75 crores ప్రాఫిట్ షేర్ ఇచ్చేసారు. ఇది జరిగిన కథ. ఇది వెరీ వెరీ రేర్ సినారియో, ఇలాంటి సినారియో జరగవు. ఇది ఎంత క్రేజీ సిచ్యువేషన్ అంటే, వాడికి లక్ మీద లక్ ఉంది. ఇక్కడ 3 లక్లు ఉన్నాయి వాడికి. మొదటిది 40 కోట్లు మార్జిన్ దొరికిందే లక్ నంబర్ 1, ఫస్ట్ డబ్బులు వచ్చి పడ్డాయి. లక్ నంబర్ 2 ప్రాఫిట్ చేశాడు. లక్ నంబర్ 3 కేసు గెలిచాడు. 3 ప్రాబబిలిటీ వెరీ లో. మీరు ప్రాబబిలిటీ పరంగా చూస్తే ఇలాంటి 40 కోట్ల మార్కెట్ అలొకేషన్ వచ్చేది కూడా ప్రాబబిలిటీనే. 1 in 1000, 1 in 10,000, 1 in million ఛాన్స్. మళ్ళీ ట్రేడింగ్ 1 in 100 మనకు అందరికీ తెలుసు, అక్కడ గెలిచాడు. థర్డ్ కోర్టుకు పోయింది కేసు, కోర్టు కూడా పోయినాడు. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇస్ బ్రూటలీ లో. 1 in a million, 1 in 10 million ఛాన్స్. వాడికి అదృష్టం ఉండే, వాడికి యోగం ఉండే, వాడికి పట్టుదల ఉండే. సో లాస్ట్ కి అలాంటి ఒక పెద్ద బ్రోకర్ విరుద్ధంగా కేసు గెలిచి ఆ 1,75,00,000 డబ్బులు తీసుకున్నాడు. చెప్పాలంటే ఇక్కడ వాడిది చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. అంత పెద్ద కోటక్ సెక్యూరిటీస్, కోటక్ బ్రాండ్ తో వాడు ఫైట్ చేయగలిగాడంటే వాడు సైకలాజికల్ గా వాడిది ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అయి ఉంటుంది. అరే అంత పెద్ద కంపెనీతో నేను ఫైట్ చేయలేను, వాళ్ళు డబ్బులు అడిగారు, నేను ఇచ్చేసేయాలి, నేను వాళ్ళ మీద కేసు గెలవలేనేమో, ఓడిపోతుంది చిన్నవని వాడు అనుకోలేదు. వాడి తెలివితేటలు వాడు చాలా గట్టిగా వాడుకున్నాడు. కరెక్ట్. సో దట్ ఈస్ ట్రేడర్ సైకాలజీ, గుడ్ సైకాలజీ, స్ట్రాంగ్ మైండ్ సెట్. అండ్ సాధారణంగా మనం సినిమాలు చూస్తాము, సినిమాలల్లో ఎమోషన్ ఎప్పుడు హెవీ ఉంటుందంటే ఒక వీక్ పర్సన్ ఒక పెద్ద సంస్థ మీద, ఒక పెద్ద డాన్ మీద గెలిస్తేనే మనకి హైప్ వచ్చేది. మన రాజమౌళి సినిమాలో చూస్తాం, విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే హీరోకి అంత మైలేజ్ వస్తుంది. సో కామన్ మ్యాన్ గా మనం చూస్తే మనకి వాడి గెలుపు మనం ఆస్వాదిస్తాం, ఎందుకంటే హీజ్ అ కామన్ మ్యాన్, వాడికి వచ్చింది వాడి యోగం. బట్ కోటక్ లాంటి కంపెనీకి 0 నష్టం, వాళ్ళకి ₹1 నష్టం లేదు. కానీ ఏంటి, మా డబ్బులో చేసుకుని మనం ఎందుకు ఇవ్వాలి? డబ్బు ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏది అంటే మన డబ్బులతో వాళ్ళు ఎందుకు బాగుపడాలన్నది వాళ్ళ ఇంటెన్షన్ అంతే. అక్కడ మన డబ్బు ఉంది, మన డబ్బు కదా. ఎందుకంటే వాళ్ళు సరే నువ్వు చేసావు 50-50 అని కూడా వాళ్ళు అడగలేరు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్. ఇప్పుడు నా డబ్బులో విష్ణు ఏదో ప్రాఫిట్ చేసుకున్నా, సరే విష్ణు నాకు వద్దు, నీకు సగం సెట్ చేసుకుందాం పదా అని డిసైడ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అది సంస్థ, మనిషి కాదు. అది ప్రాబ్లం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. నిజంగా ఒక ట్రేడర్ అనేవాడు ఎటువంటి స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటే వాడు దేన్నైనా జయించగలడు, దేన్నైనా ఎదిరించగలడు, చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో చక్రం తిప్పగలడు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్.